125వ సంకీర్తన, సామ్స్ 125. 125వ సంకీర్తన. తక్కువ వచనాలు ఉన్నవి. వచనం వెంబడి వచనాన్ని మనం చదువుకుందాం. 5 వచనాలు ఉన్నవి. వచనం వెంబడి వచనాన్ని చదువుకుందాం. 125వ సంకీర్తన. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. మేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్యము మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయను, దాదహృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఈ కీర్తనలన్నీ కూడా పోయినసారి చెప్పడం జరిగింది. 120వ సంకీర్తన నుంచి దాదాపు 134వ సంకీర్తన వరకు ఇవి యాత్రా కీర్తనలు అని మనం చూస్తాం. అనగా యాత్రా కీర్తనలు అంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోన్ నుంచి యెరూషలేముకి ప్రయాణమవుతున్న కీర్తనలు. ప్రయాణమవుతున్నప్పుడు వాళ్ళు పాడుకున్న కీర్తనలు. ఎందుకంటే బబులోన్ నుంచి యెరూషలేముకి చాలా వందల మైళ్ళ దూరం ఉంది. ఈ ప్రయాణం అంతట్లో కూడా పాడుకుంటూ వారు ప్రయాణం చేసేవారు. అందుకనే ఈ 125వ సంకీర్తన కూడా పైన మీరు చూస్తే యాత్రా కీర్తన అంటాం. చాలా వరకు ఈ కీర్తనలన్నీ కూడా దావీదే రాశాడు. దావీదు వ్రాసిన కీర్తనలే యాత్రా కీర్తనలుగా వాళ్ళు పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ కీర్తన మనకి చాలా పరిచయమైన కీర్తన. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఈ కీర్తన దేవుడిచ్చే భద్రత మరియు దేవుడిచ్చే స్థిరత్వం గురించి వ్రాయబడిన కీర్తన. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారికి దేవుడిచ్చే భద్రత, స్థిరత్వం. అది ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునిని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు, లేక దేవుని మీద నమ్మకం ఉంచి కొనసాగేవాళ్ళు. నమ్మిక ఉంచడం అంటే ఇది ఒక రోజుకు సంబంధించింది కాదు, ఒక వారానికి సంబంధించింది కాదు, ఇది జీవితానికి సంబంధించింది. సో దేవుని మీద నమ్మకము ఉంచి ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తారో, కొనసాగుతారో వారికి దేవుడిచ్చే భద్రత, వారికి దేవుడిచ్చే స్థిరత్వం. ఇది అర్థం చేసుకోవాలి. చర్చికి వచ్చిన వాళ్ళకి భద్రత, స్థిరత్వం అని బైబిల్ చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం మందిరానికి రావడమే గొప్ప అనుకుంటాం. ఆదివారం వస్తే ఏదో సాధించామనుకుంటాం. ఆదివారము మనము మన కొరకు వస్తున్నాం. ఆదివారము మనము మన కొరకు వస్తున్నాం. మనకి సహవాసము కావాలని వస్తున్నాం. మనము దేవుని వాక్యం వినడానికి వస్తున్నాం. మనము దేవుని వాక్యం చేత సంధించబడ్డానికి వస్తున్నాం. దేవుడు మన కొరకు వేచి చూడడం లేదు. ఒక విధంగా మనమే దేవుని కొరకు వేచి చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకోవచ్చు అంటే ఆ దేవుడు మన కొరకు ఉన్నాడు అనుకుంటాం. కానీ మనం ఆలోచించవలసింది ఏమిటంటే మనము దేవుని కొరకున్నాం. మనము దేవుని కొరకున్నాం. ఎందుకంటే మనము దేవునికి దూరం అయితే నష్టపోయేది దేవుడు కాదు, మనమే. అందుకని మనకి దేవుడు అవసరం, దేవునికి మన అవసరం లేదు. మళ్ళొకసారి చెప్తాను, మనకి దేవుడు అవసరం, దేవునికి మన అవసరం లేదు. పరలోకములో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు.
ఈ ప్రపంచంలో సంఘాలన్నీ కలిపేసి ఎన్ని వందల కోట్ల మంది విశ్వాసులు ఉంటారు, దానికన్నా ఎక్కువ వందల కోట్ల మంది దేవదూతలు దేవునికి పరలోకంలో ఉన్నారు. దేవుని అవసరం మనకుంది, మన అవసరం దేవునికి లేదు. అందుకని మనం మందిరానికి ఎందుకు వస్తామంటే మన అవసరం కొలిది వస్తాం, మన సహవాసం కొలిది వస్తాం. లేకపోతే మనం దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయ్యామంటే నష్టపోయేది మనమే, దేవుడెప్పుడు కాదు. అందుకని ఇది ఆలోచన చేస్తే మనము ఇక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచి వారికి దేవుడిచ్చే ఆ భద్రత, దేవుడిచ్చే ఆ దీవెన ఎలాగుంటుందో మనం చూస్తే ఒక పోలికగా రాయబడింది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. యెరూషలేము ఉదాహరణకి తాడేపల్లిగూడెం చుట్టూ కొండలు ఉన్నాయనుకోండి, ఈ ఊర్లోకి ఎవరైనా సులువుగా రాగలరా? రాలేరు. విశాఖపట్నానికి అంత మంచి పేరు. ఆ విశాఖపట్నము మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ అంటాం. విశాఖపట్నము భారతదేశంలోనే శత్రు దాడి నుంచి తప్పించుకోగల ఏకైక పట్టణము ఇండియాలోనే విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నం చుట్టూ ఏమున్నాయి? కొండలు ఉన్నాయి. కొండలు దాటి శత్రువు రావడం, ఒకవైపు సముద్రం ఉంది, ఇంకా చుట్టూ ఏముంది? కొండలు ఉన్నాయి. శత్రు దుర్భేజం అనవచ్చు. అలాగే దేవుడు ఇక్కడ అంటున్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటే యెరూషలేముకి ఎంత భద్రత, యెరూషలేముకి ఎంత క్షేమము. దేవుడు అంటున్నాడు కదా, యెరూషలేము చుట్టూ కొండలు పర్వతాలు ఉంటే ఎంత క్షేమమో, తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటే అంతే క్షేమం. మన చుట్టూ దేవుడు ఉంటే, లేక మనకి తోడుగా దేవుడు ఉంటే, పర్వతాలు ఒక పట్టణం చుట్టూ ఉంటే ఆ పట్టణానికి ఎంత క్షేమమో, మనల్ని దేవుడు ఆవరిస్తే, దేవుని సన్నిధి మనకుంటే మనకి అంతే క్షేమము అని అంటున్నాడు. అందుకని యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మన చుట్టూ దేవుడు, మన చుట్టూ ఆయన సన్నిధి, కనబడని దేవదూతలు, మనకు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంచుతున్నాడు. ఎంతకాలం ఉంచుతాడంట? నిత్యము ఉండును. అంటే నిత్యత్వపు పర్యంతము యెహోవా యందు నమ్మిక ఉంచి వాళ్ళకి ఆయన భద్రతనిస్తున్నాడు, స్థిరత్వం ఇస్తున్నాడు. అందుకనే వాళ్ళు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుని యందు నమ్మిక ఉంచి వాళ్ళని దేవుడు కదల్చడు. వాళ్ళు స్థిరంగా ఉంటారు. వాళ్ళు స్థిరంగా ఉంటారంటే వాళ్ళు పడిపోరు. దేవుడు వారికి భద్రత ఇస్తాడు. అందుకని ఈ వచనములో నుంచి రక్షించబడిన ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే ఆ నిత్యత్వపు భద్రత గురించి కొన్ని అంశాలు మనం నేర్చుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉంది కదా, యెహోవా యందు నమ్మిక ఉంచు వారు అని రాయబడి ఉంది. కనుక ఎవరు ఈ నమ్మిక ఉంచువారంటే రక్షించబడిన వారు. మనము రక్షించబడిన వారమే. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనకి దేవుడు నిత్యత్వపు పర్యంతము భద్రతనిస్తాడు, స్థిరత్వాన్ని ఇస్తాడు. ఇటర్నల్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ అంటాం. నిత్యత్వపు పర్యంతము భద్రతని, స్థిరత్వాన్ని ఇస్తాడు. ఎవరికంటే ఆయన యందు నమ్మిక ఉంచేవారు. అందుకని సంఘము, ఈ సంఘములో ఉన్న మనము ఆయనని విశ్వసించాము కాబట్టి, ఆ రక్షణ అనుభవం పొందేము కాబట్టి, నిత్యత్వపు పర్యంతము ఆయన మనకి భద్రతని ఇవ్వబోతున్నాడు. ఏంటి ఆయన ఇచ్చే భద్రత? నిత్యత్వపు పర్యంతము ఆయన ఇచ్చే భద్రత. దీనివల్ల ఏమిటంటే, దానివల్ల మనకి ఎటువంటి అనుమానాలు ఉండవు, లేకపోతే రక్షణ మీద అనుమానాలు వచ్చేస్తాయి. దేవుడు మనకిచ్చే నిత్యత్వపు భద్రత వల్ల మనకు కలిగే కొన్ని ప్రయోజనాలు చెప్తాను. దేవుడు మనకి నిత్యత్వపు పర్యంతం ఇచ్చే భద్రతను బట్టి మనకు కలిగే కొన్ని ప్రయోజనాలు ఏంటో ఒక 4-5 మనం చూద్దాం. దేవుడు మనకిచ్చే ఆ ఎటర్నల్ సెక్యూరిటీ అంటాం. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది కదా, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. నిత్యము, నిత్యము అంటే అంతము వరకు.
నిత్యము అంటే నిత్యత్వపు పర్యంతము వరకు. నిత్యము అంటే పరలోకములో ప్రవేశించే వరకు తన ప్రజల చుట్టూ ఉండును. ఏదో భూలోకంలో ఉన్నంత కాలమే ఆయన భద్రత ఇవ్వడం కాదు, మనం పరలోకములో ప్రవేశించే వరకు నిత్యత్వపు పర్యంతము ప్రభు నమ్మిన వారికి ఆయన భద్రత ఇస్తాడు. ఏంటి ఈ భద్రత వల్ల మనకు కలిగే కొన్ని ప్రయోజనాలు, దాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధన చేస్తాం. ఈ భద్రత వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే ఆయన మనకిచ్చిన రక్షణ మీద నమ్మకం కలుగుతుంది. రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన రక్షణ మీద నమ్మకం, లేదా కాన్ఫిడెన్స్ ఇన్ సాల్వేషన్ అంటాం. మనల్ని దేవుడు రక్షించాడు, దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి మనకి నమ్మకం కలుగుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఏది కూడా దేవుడి నుంచి మనల్ని దూరము చేయలేదు. అక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంది. మొత్తం చూస్తే ఒక 17 కనబడతాయి మనకి. 31వ వచనం నుండి 39వ వచనం వరకు చూస్తే ఒక 17 కనబడతాయి. ఇక 38, 39వ వచనంలో చూస్తే మరణము, జీవము, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడింది ఏదైనను. ఇక్కడే ఓ పదం ఉన్నాయి. ఏది దేవుడి నుంచి ఒక విశ్వాసిని దూరము చేయలేదు. దేవుడి నుంచి ఒక విశ్వాసం దూరం చేయలేదు. ఒకసారి నేను ఆ సంఘములో 9.5 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత దీనికి కావాలని బయటకు వచ్చాను. ఎందుకంటే అక్కడంతా డబ్బు తినే కార్యక్రమం ఎక్కువగా ఉంది, అందుకని వచ్చాను. తర్వాత అక్కడున్న విశ్వాసులు చాలాసార్లు నాకు కనబడి మీరు లేని లోటు మాకు కనబడుతుంది, మాకు సరైన వాక్యం లేదనేవాళ్ళు. అప్పుడు నేను అనేవాడిని, మీరు ఎక్కడున్నా దేవునిలో ఉండండి. మనం ఏ చర్చిలో ఉన్నామని కాదు, దేవునిలో ఉన్నామా లేదనేది ముఖ్యమైనది. మనం దేవునిలో లేకపోతే ఏ సంఘములో ఉన్నా ప్రయోజనము లేదు. మీరు దేవునిలో ఉండండి. హాస్టల్లో ఉండొద్దు, చర్చిలకు వెళ్తాం కానీ చర్చి అన్నీ అనుకోకండి. దేవునిలో ఉండండి, దేవుడి నుంచి దూరం కాకండి. ఏముంది, ఈరోజు ఈ చర్చి నచ్చింది ఇక్కడ ఉంటాం, లేకపోతే నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, మీ ఇష్టం. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని బలవంతం చేసేదేమీ లేదు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ దేవుడి నుంచి దూరం అవ్వద్దు, దేవుడి నుంచి దూరం అవ్వద్దు. నేను ఇంకో మాట కూడా చెప్పేవాడిని, మీరు ఏ చర్చికి వెళ్ళండి, దేవునిలో ఉండండి. అయితే ఒకటి, మీరు వెళ్ళే చర్చిలో మంచి వాక్యం ఉండేలాగా చూసుకోండి. ఏదో ఎక్కడ నచ్చలేదని అక్కడికి, అక్కడ నచ్చలేదని ఎక్కడికి కాదు. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, స్వేచ్ఛ ఉంది. అయితే ఒకటి, దేవుడి నుంచి దూరము అవ్వద్దు, దేవుడి నుంచి దూరం కాకూడదు. మనల్ని దేవుడి నుంచి దూరం చేసేది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అయితే ఒకటి, ఇక్కడ 17 ఉన్నాయని చెప్పాను కదా, దేవుడి నుంచి మనల్ని ఏదీ దూరం చేయలేదు. అయితే మనం దేవునికి దూరం అయిపోవచ్చు. అర్థమైందే? దేవుడి నుంచి ఏదీ మనల్ని దూరం చేయలేదు. మరణం అంటున్నాడు, జీవం అంటున్నాడు, దేవదూతలు అంటున్నాడు, ప్రధానులు అంటున్నాడు, ఉన్నవంటున్నాడు, రాబోను చాలా ఉన్నాయి. మొత్తం 17 ఉన్నాయి ఇక్కడ లిస్ట్. దేవుడి నుంచి ఏదీ మనల్ని దూరం చేయలేదు. కానీ మనం దేవునికి దూరం అయిపోవచ్చు. మనం దేవునికి దూరం అయిపోవచ్చు. బలవంతంగా మనల్ని దేవుడి నుంచి దూరం చేసేది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఏ శక్తి మనల్ని ప్రపంచంలో దేవుడి నుంచి దూరం చేయలేదు. కానీ ఒక్కటే మనల్ని దేవుడి నుంచి దూరం చేసేది ఏమిటంటే మనమే కొన్నిసార్లు కావాలని దేవునికి దూరం అవ్వచ్చు. ఇంకోటేది ఈ ప్రపంచంలో దేవుడి నుంచి దూరము
చేయదు. మనమే చాలాసార్లు దేవునికి దూరం అవుతామేమో. అందుకని ఇక్కడ వాక్యము మనం చూసినట్లయితే దేవుడు నిత్యత్వపు పర్యంతము స్థిరత్వం ఇచ్చేవాడు. ఆ 125వ సంకీర్తనలో మనం చూస్తే నిత్యము ఆయన మిమ్మల్ని కాపాడును. దేవుణ్ణి ప్రభువు నందు విశ్వాసం ఉంచే వాళ్ళకి నిత్యత్వము భద్రతనుంది. దానివల్ల ఏమిటంటే మన రక్షణ గురించైన నమ్మిక, కాన్ఫిడెన్స్ ఇన్ సాల్వేషన్. మనం రక్షించబడ్డాం, ఏదో మన రక్షణ ఊరికినే మనం కోల్పోయాం అనుకోండి, ఉపయోగం ఏముంది? కానీ దేవుడు మనకిచ్చిన రక్షణని కోల్పోయేటట్టుగా ఎప్పుడు చెయ్యడు. ఎందుకంటే మన రక్షణకి కారణం ఎవరు? దేవుడు. మన రక్షణకు కారణం ఆయన. మన రక్షణ భద్రపరచడానికి అవసరమైన ప్రతి చర్య ఆయన తీసుకుంటాడు. అయితే మనం లోబడాలి. అందుచేత ఇది మొదలుకొని నిత్యము మనము ఆ విధంగా స్థిరంగా ఉంటాం. నిత్యత్వపు పర్యంతము మనము స్థిరంగా ఉంటాం. అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ ఆయన ఎప్పుడు మన నుంచి దూరం చేయడు. అది నిత్యము ఉండేది. ఆ భద్రత నిత్యము ఉండేది. అదే మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, నమ్మిక ఇస్తుంది. ఎవరైనా ఏదైనా చిన్న ఆస్తి ఇచ్చారనుకోండి, ఈ సంవత్సరం వరకే ఈ ఆస్తి మీకు, వచ్చే సంవత్సరం నుంచి లేదంటే ఆ ఆస్తి వలన ఉపయోగం ఉందా? లేదు. ఈ సంవత్సరమే, వచ్చే సంవత్సరం ఆస్తి లేదంటే ఉపయోగం లేదు. అలాగే దేవుడు రక్షణ ఈ సంవత్సరం కొరకే, 10 సంవత్సరం కొరకే, లేక 20 సంవత్సరాల కొరకే, తర్వాత మీకు రక్షణ ఉండదు అంటే ఆ రక్షణ వల్ల ఉపయోగం ఉందా? మనకి లేదు. కానీ దేవుడిచ్చిన రక్షణ నిత్యత్వపు ఉండేది. ఆ నమ్మిక మనకు ఆయన ఇచ్చాడు. రెండవది, మనం నిత్యత్వపు పర్యంతము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి దానివల్ల మనకు కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే భయములు అనేవి ఉండవు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అంటాం. ఎందుకంటే దేవుడు నిత్యత్వపు పర్యంతం మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇక దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎప్పుడైతే నిత్యత్వపు పర్యంతము దేవుడు మనల్ని కాపాడుతున్నాడో ప్రతి రకమైన భయాల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. మనకందరికీ తెలిసిన కీర్తనే 23వ సంకీర్తన 4వ వచనంలో ఆ మాట మనము చూస్తాం. 23వ సంకీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడు. చాలు, గాఢాంధకారపు లోయ. సరే, దానికి చాలా వివరణ ఉంది. కానీ మనకి ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళినా ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండం, నీవు నాకు తోడు ఎందువు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరణ. దేవుని భద్రత నిత్యము ఉండేది కాబట్టి గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను దేవుడు భయముల నుంచి మనల్ని విడిపించేవాడు. ఎందుకంటే ఆయన భద్రత నిత్యము ఉంది. మూడవది, ఆయన భద్రత నిత్యము మనకుంది కాబట్టి దేవుడు చేసిన మూడవ పని ఏమిటంటే మన శ్రమల్లో, మన కష్టాల్లో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల, దేవుడు ప్రతి విధమైన శ్రమల్లో, కష్టాల్లో మనకేం చేస్తాడంట? నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసమందు నిలిచి ఉండేలాగా చేస్తాడు. అదే కదా 23వ వచనం ఉంటుంది, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. కష్టాలు ఎన్నొచ్చినా, నష్టాలు ఎన్నొచ్చినా మనకి స్థిరత్వం ఇస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు నిత్యము తన ప్రజల చుట్టూ
ఉండును. కష్టాల్లో నష్టాల్లో స్థిరత్వం ఇచ్చేవాడు. ఇక నాలుగోది మనం చూస్తే, దేవుడు నిత్యము మన చుట్టూ ఉన్నాడు అంటే మనకి కలుగుతున్న నాలుగవ ప్రయోజనం ఏమిటంటే, చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. చదవండి అమ్మా. 17 కాదు, 7వ వచనం చదవండి. 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. దేవుడంట ప్రతి విశ్వాసకి 3 ఇచ్చాడండి. ఒకటి ఏమిచ్చాడు? శక్తి, పవర్ ఇచ్చాడు. రెండోది ఏమిచ్చాడు? ప్రేమ ఇచ్చాడు, లవ్ ఇచ్చాడు. మూడోది ఏమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు, కంట్రోల్, స్పిరిట్ ఇచ్చాడు. శక్తి ఇచ్చాడు మొదటిది, ప్రేమ ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన అంటే ఆత్మనిచ్చాడు. ఈ మూడిటి ద్వారా మనకేం కలుగుతుంది? మనకి పిరిగితనము ఉండదు. అంటే ధైర్యంగా, ఎప్పుడైతే దేవుడు శక్తినిచ్చాడో, ఎప్పుడైతే దేవుడు ప్రేమనిచ్చాడో, ఎప్పుడైతే దేవుడు మనలో ఆత్మను పెట్టాడో, మనము ధైర్యంగా సాక్షులుగా ఉండగలం. ఈ లోకంలో ధైర్యంగా దేవుని కొరకు సాక్షులుగా ఉండాలంటే శక్తి అవసరం, ప్రేమ అవసరం, పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. అందుకని అంటున్నాడు, ఈ మూడుని మీకు ఇచ్చాను, దేవుడు పిరికితనాన్ని మీకు ఇవ్వలేదు. దేని కొరకంటే సాక్షులుగా ఉండడానికి. దేవుడు నిత్యము మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకో చెప్పంటారా? సాక్షులుగా ఉండడానికి, మంచి సాక్షులుగా ఉండడానికి. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. ఎందుకుంటున్నాడంటే మనం ఆయన కొరకు ఈ లోకంలో సాక్షులుగా ఉండడానికి. 4 విషయాలు చెప్పాను. దేవుడు నిత్యము మనల్ని ఎందుకు కాపాడుతున్నాడంటే, ఒకటి, రక్షణ మీద నమ్మిక ఉంచడానికి. ఏది మనల్ని దేవుడి నుంచి దూరము చెయ్యదు, అయితే మనమే దూరం అయిపోవాలి. రెండవది నిత్యము ఎందుకు కాపాడుతున్నాడంటే ప్రతి విధమైన భయముల నుంచి మనల్ని తొలగించడానికి, ప్రతి విధమైన భయాల నుంచి తొలగిస్తాడు. మూడవది, కష్టాల్లో నష్టాల్లో ఆయన మనకి పడిపోకుండా స్థిరత్వాన్ని ఇస్తాడు. ఇక నాలుగవది మనం చూసాము, ఆయన ఇచ్చిన శక్తితో, ప్రేమతో, ఆత్మతో మనము ఏం చేస్తాము? ధైర్యముతో సాక్షులుగా ఉండగలం. ధైర్యంగా నేను క్రైస్తవుడిని, ధైర్యంగా లోకంలో మంచి సాక్షిగా మనం ఉండగలం. దేవుడు ఆయన మనల్ని అలా కాపాడుతున్నాడు. అంతేకాదు, ఆయన నిత్యము మనకి తోడుగా ఉండడం వల్ల మనకు కలిగే 5వ ప్రయోజనం ఏమిటంటే, చూడండి, మనం దేవునిలో ఎదుగుతాము. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనకు తెలుసు, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూస్తే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకి నిత్యము తోడుగా ఉండడం ద్వారా మనకు కలిగే 5వ ప్రయోజనం ఏంటంటే, మనం ఎదుగుతూ ఉంటాం, మనం ఫలిస్తూ ఉంటాం. దేవుడే మనకు తోడుగా లేకపోతే మనకు ఎదుగుదల ఉండదు. మరొక వచనాన్ని కూడా చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12-14 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12-14 వచనాలు. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలివారు కారు. 14 వచనం చదవండమ్మా. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగిన. ఏంటి ఈ మాటలు? ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, ఒక విశ్వాసి ఎదుగుతూ ఉండాలి. ఒక విశ్వాసి ఎదుగుతూ ఉండేవాడు. దేవుడు మనకు నిత్యము తోడుగా లేకపోతే
ఎదిగే అవకాశమే లేదు, ఎదిగే అవకాశం లేదు. అందుకని 125వ కీర్తన మరొకసారి చదువుతున్నాను చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందరు. అంటే పడిపోరు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారు. అంతేకాదు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు, ఒక పట్టణం చుట్టూ కొండలు పర్వతాలు ఉంటే ఆ పట్టణానికి పూర్తి భద్రత. అలాగే యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ మన చుట్టూ దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది. మనము కూడా కదలము, మెదలము, స్థిరంగా ఉంటాం. మనకి సంపూర్ణమైన భద్రత, మనకి సంపూర్ణమైన స్థిరత్వము దేవుడిస్తాడు. ఎందుకు? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టే మన చుట్టూ దేవుడు తన సన్నిధిని ఉంచుతున్నాడంట. అంటే నిరంతరము నిత్యము కావలసిన భద్రతని, స్థిరత్వాన్ని దేవుడిస్తుంది. ఎంతవరకు అంటే మహిమలో ప్రవేశించే వరకు. దానివల్ల మనకు కలిగే 5 ప్రయోజనాలు చెప్పాను. ఒకటి, మన రక్షణ మీద మనకి నమ్మిక కలుగుతుంది. రెండవది, మనకి భయముల నుంచి స్వేచ్ఛ, భయాలు ఏమీ ఉండవు, భయం నుంచి విడుదల పొందుతాం. మూడవది, కష్టాల్లో శ్రమలో మనం ధైర్యంగా నిలబడతాం. నాలుగవది, ధైర్యంగా దేవుని కొరకు సాక్షులుగా ఉంటాము. ఐదవది, ఆయన కొరకు ఎదుగుతూ ఉంటాం. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలంటే ఈ వచనాన్ని బట్టి మీరు ఈ విధంగా ఆరాధన చేయండి. ప్రభువా, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా నా చుట్టూ నిత్యము నీ సన్నిధిని నువ్వు ఉంచావు. ఎందుకంటే నువ్వు నన్ను రక్షించావు. నువ్వు నన్ను రక్షించి నీ కుమారుడిగా, కుమార్తెగా చేసుకొని నా పాపాలను క్షమించి దాని కొరకు నువ్వు సిలువలో ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నావు. రక్షించుకొని ఏం చేస్తున్నావంటే నిత్యము నాకు కావలసిన భద్రతని, స్థిరత్వాన్ని ఇస్తున్నావు. అందును బట్టి నీకు వందనాలు. దాని ద్వారా ఇదిగో నాకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నా విశ్వాసానికి ఆధారంగా ఉన్నావు. శ్రమల్లో, కష్టాల్లో పడిపోకుండా సహాయం చేస్తున్నావు. నన్ను ధైర్యంగా సాక్షిగా ఉంచుతున్నావు. ప్రతి భయాల నుంచి నన్ను విడిపిస్తున్నావు. అంతేకాదు, నీ కొరకు ఎదగడానికి నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. ఇదంతా నువ్వు చేయడానికి కారణం ఏంటంటే నువ్వు నన్ను రక్షించావు, నా కొరకు ప్రాణం పెట్టావు. నా చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా నా చుట్టూ నీ సన్నిధిని ఉంచావు. అందుకని ఈ ఆరాధన నీకు సమర్పిస్తుంది. అర్థమైందా? అందుకని ఆరాధన చేసేటప్పుడు దేవుడు మనకేం చేశాడో పూర్తిగా అర్థం కావాలి. అలాగే ఆరాధన చేస్తాము. అంతేకాదు, దేవుడు ఏమై ఉన్నాడో అని అర్థం చేసుకుంటూ దేవుడిని ఆరాధన చేస్తాం. ఈ 125వ కీర్తనలో మనం నేర్చుకున్నది ఏమిటంటే దేవుడు మన గురించి చేసిన కార్యాలు, దాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతిద్దాం.